దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. బ్రిటిష్ కాలంలో కోర్టులకు సార్వభౌమత్వం ఉండేదని, మారిన కాలంతో కోర్టులోనూ మార్పులు వస్తున్నాయని తెలిపారు. రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టుకు భూమి పూజ చేశారు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా చూడాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. మహిళలు న్యాయ వ్యవస్థలోకి రావడం శుభ పరిణామమని చెప్పారు. ప్రజలకు త్వరగా న్యాయం అందాలన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో కలిసి శంకుస్థాపన చేశారు జస్టిస్ డివై చంద్రచూడ్. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు జస్టిస్ చంద్రచూడ్. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు. The cause of justice reflects the wider goal which the system is bound to preserve. But more importantly, a lawyer who is acquiring a reputation of being a fair lawyer acquires that reputation permanently. A lawyer who is liberal with the truth acquires the reputation of being a lawyer who is liberal with the truth. So these are mentoring values which we learn from senior members of the bar, senior members of the judiciary. హైకోర్టుతో పాటు కింది స్థాయి కోర్టుల్లోనూ మౌలిక వసతుల కొరత ఉందన్నారు జస్టిస్ డివై చంద్రచూడ్. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సీజేను అభినందించారు. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలన్నారు. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని తెలిపారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ ను వాడుకోవాలి. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని చెప్పారు జస్టిస్ చంద్రచూడ్. On my second day as a young judge of the Bombay High Court in March or April of 2000, we concluded the hearing of a very important case relating to tenders. My senior colleague who was presiding over the division bench called for the stenographer and said, please start dictating the judgment. I looked at the senior colleague and I said, do you mind if I dictating it at home? And he said, if you don't dictate it today, you will never learn the art of dictating it in the court. So these are small instances, nothing very major, but ultimately which add up to the whole cycle of life. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో అన్ని హంగులతో బిల్డింగ్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్ లో 100 ఎకరాల స్థలం కేటాయించింది. ఇందులో హైకోర్టు భవనంతో పాటు న్యాయమూర్తుల నివాసాలు కూడా నిర్మించనున్నారు.